ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వారం మనం ధ్యానించుకుంటున్న అంశము దేవునికి అన్నీ సాధ్యమే. గడిచిన సంవత్సరం అంతా మనలను కాచి కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాము. ఒకసారి పోయిన సంవత్సరము మనము దేవునితో గడిపిన సమయమును సమీక్షించుకుందాము. రోజుకొక్కసారైనా ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయా? రోజు దేవుని వాక్యం ధ్యానించిన సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ లేవు అని తెలిస్తే ఖచ్చితంగా మనం తొందరపడవలసిన అవసరం ఉంది. క్రైస్తవ జీవితంలో మనము నిత్యము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇతర విశ్వాసముల మాదిరి వారానికి ఒకసారి లేదా తిథులు ముహూర్తాలు చూసుకొని పూజలు చేయటం లాంటిది కాదు. ప్రతి నిత్యము దేవునితో మన సమస్తము అనుసంధానము అయి ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యము ధ్యానించుట ద్వారా ఆత్మీయ ఆహారమును పొందుకుంటాము. మన శరీరమునకు ఆహారం ఎలా అవసరమో మన ఆత్మకు కూడా ఆహారము అవసరము. దాని ద్వారా ఆత్మీయ జీవితంలో బలపడతాము. మరియు ప్రార్థనా జీవితము కలిగి ఉండడం ద్వారా దేవుని యందు విశ్వాసం పెరుగుతుంది. అందును బట్టి కలిగే శోధనలను ఎదుర్కొనే ధైర్యము పొందుకుంటాము. క్రీస్తు విశ్వాసులుగా మారిన తర్వాత ఖచ్చితంగా తిరిగి జన్మించాలి. అనగా పాత జీవితమును వదిలి నూతనముగా జీవించటం మొదలుపెట్టాలి. ఆ పాపక్రియలను పూర్తిగా మానేసి క్రీస్తు ఆజ్ఞలు పాటిస్తూ ఆయనను వెంబడించాలి. కనుకనే నిత్యము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. విశ్వాసంలోకి వచ్చిన కొత్తలో ఎంతో నిష్టగా గడిపి ఉండవచ్చు. దేవుని పట్ల గొప్ప ప్రేమ కలిగి ఉండవచ్చు. ఎన్నో ఆత్మీయ వరములు పొంది ఉండవచ్చు. సంఘంలో గొప్పగా వాడుకోబడుతూ ఉండవచ్చు. కానీ ప్రస్తుతం మన ఆత్మీయ స్థితి ఏమిటి? ఒక్కసారి పరీక్షించుకోవాలి. క్రీస్తును విశ్వసించటం అంటే ఆయనను గురించి పాటలు రాయటం కాదు, ఆయనను గురించి పాడటం కాదు, ఆయన గురించి చెప్పటం కాదు, ఆయనను అనుసరించటం. ఆయన ఎలాగైతే పాపం లేకుండా జీవించాడో మనం కూడా అలాగే జీవించే ప్రయత్నం చేయాలి. క్రీస్తు మనకు ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అటువంటి పవిత్ర జీవితమును గడపాలి. చాలామంది యవ్వన సహోదరి సహోదరులు ఎన్నో రకాల లోకరీతులకు కట్టుబడిపోయారు. సినిమా తారలను అనుకరిస్తూ వారిని ఆరాధిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిత్యము వారి గురించి ఆలోచిస్తూ తపన పడుతూ దేవునికి దూరం అయిపోతున్నారు. అలాగే సహోదరులు అందం పట్ల వ్యామోహం పెంచుకుంటూ తమను తాము కించపరుచుకుంటూ కుంగిపోతున్నారు. జీవితంలో అసంతృప్తితో రకరకాల దురలవాట్లకు లోనై సంతోషం వెతుక్కుంటున్నారు. పచ్చని జీవితాలను ఫలం లేనివిగా మార్చుకుంటున్నారు. దేవుడు మనలను ఏర్పరచుకున్నది కేవలం విశ్వాసులమని చెప్పుకోవటానికి మాత్రమే కాదు, అవసరాలు ఉన్నప్పుడు ప్రార్థించటానికే కాదు, కానీ శరీర క్రియలు వదిలి ఆత్మఫలములు పొందుకోవాలని. అలాగే కొంతమంది జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత లేదా ఎటువంటి కష్టాలు లేకపోవటం ద్వారా కూడా దేవునికి దూరం అయిపోతారు. వారి దృష్టిలో దేవుని అవసరం పెద్దగా ఉండదు. కనుక ఆత్మీయ జీవితం వారికి పనికిరానిదిగా, దేవుని మాటలు చేతకానివిగా ఉంటాయి. కానీ మరణం తర్వాత దేవుడు ఇచ్చిన వారి ఆత్మ దేవుని ముందు తీర్పుకు లోనవుతుందన్న విషయం విస్మరిస్తున్నారు. క్రీస్తు చెప్పినట్లుగా ఒకడు సమస్తము సంపాదించుకొని తన ఆత్మను కోల్పోతే ఏమిటి ప్రయోజనము? మీకా 6వ అధ్యాయము 8వ వచనము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఏమిటి? కేవలము మంచిని పాటించమని చెబుతున్నాడు. అలాగే న్యాయంగా నడుచుకోవాలని ఆశిస్తున్నాడు. మీకా గ్రంథంలో ప్రజలు ఎంతటి అన్యాయాలు చేస్తున్నారో చెప్పి వారు ఎలా ఉండాలో దేవుడు ఆ ప్రవక్త ద్వారా రాయించాడు. ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారో ఈనాడు మనం కూడా అలాగే ఉన్నాము.
కనికరము కలిగి ఆ కనికరమును ప్రేమించే వారిలాగా మనం ఉండాలి. అలాగే అహంకారము, అహంభావము వదిలి దేవుని ఎదుట దీన మనస్కులమై ప్రవర్తించాలి. చాలామంది ఎదుటివారి హోదాను బట్టి, ధనమును బట్టి గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కానీ అది కేవలము మనుషులను మాత్రమే సంతోషపెడుతుంది. అటువంటి వారు క్రీస్తు విశ్వాసులు అనిపించుకోరు. ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవించడం దేవుణ్ణి సంతోషపెడుతుంది. అలాగే నిత్యము పరిశుద్ధంగా జీవించాలని తపన కలిగి ఉండాలి. గత సంవత్సరమును వదిలేయండి, అది ఎన్నటికీ తిరిగి రాదు. దేవుని ముందు తిరిగి మన పాపాలు ఒప్పుకొని నూతన జీవితమును ప్రారంభిద్దాము. ఆ పాత అలవాట్లకు స్వస్తి చెప్పి నూతనమైన అలవాట్లు కొనసాగిద్దాము. పొద్దున్న లేవగానే దేవునికి వందనాలు చెప్పుకుని దినమును మొదలు పెట్టాలి. తర్వాత వాక్యం ధ్యానించుకోవాలి. ఒకవేళ వీలు కాకపోతే ఆ దినమంతా దేవుని చిత్తం నెరవేర్చేలాగా ఆయన సహాయం కోసం ప్రార్థించి ఉద్యోగానికో వ్యాపారానికో వెళ్ళిపోవాలి. అక్కడ కూడా చెడ్డవారితో సహవాసం చేయకుండా మంచివారితో సహవాసం చేయాలి. చెడ్డ మాటలు మాట్లాడే వారితో ఉంటే మన ఆలోచనలు కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇంటికి వచ్చి కాసేపు కుటుంబంతో గడిపి దేవుని వాక్యమును ధ్యానించుకోవాలి. పడుకునే ముందు ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన ఉండి తీరాలి. ఒంటరి వారైనా కూడా ఆ దినమంతా కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పి నిద్రకు ఉపక్రమించాలి. సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే వాటిని బట్టి శోధించబడి తిరిగి మన ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోయే అవకాశం ఉంది. విశ్వాసులకు క్రైస్తవ జీవితం చాలా కష్టతరమైనదిగా అనిపిస్తుంది. ఎందుకంటే క్రైస్తవ జీవితము దేవునికి పూజ చేసి మర్చిపోవడం కాదు, నిత్యము పోరాటము, ప్రతిక్షణం దేవునికి ఇష్టముగా జీవించాలన్న ఆరాటము. యేసయ్య తన బోధలలో కూడా తనను విశ్వసించేవారు నిత్యము తమ సిలువను ఎత్తుకొని ఆయనను అనుసరించాలని బోధించాడు. అలాగే ఆయనను నమ్ముకోవటం ద్వారా ఇతరుల నుండి ద్వేషమును పొందుకుంటారని కూడా చెప్పాడు. అంతేకాకుండా తమ ఆస్తి మీద నమ్మకం ఉంచుకుని వారు పరలోకము చేరలేరని కూడా ఆయన బోధించాడు. ఆ బోధలు విన్న క్రీస్తు శిష్యులు అసలు పరలోకం వెళ్ళటం ఎవరికి సాధ్యమవుతుంది అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. దేవుని పరిశుద్ధాత్మ పొందుకున్న విశ్వాసులకు సమస్తము సాధ్యమే అని యేసయ్య వారికి ధైర్యం చెప్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనం పాపములు ఒప్పుకొని క్రీస్తు యందు విశ్వాసము ఉంచి బాప్తిస్వం పొందుకున్న దినము నుండి మనతో ఉంటాడు అని దేవుని వాక్యము చెబుతోంది. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనలో ఉంటూ మనలను సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. మనము ఆయన ఆధీనంలో ఉండడం ద్వారా, అంటే ఆయన సూచనలు, ఆలోచనలు నిత్యము పాటించడం ద్వారా మన శరీర క్రియలను జయిస్తాము. ఫలితంగా ఆత్మ ఫలములు పొందుకొని దేవునికి ఇష్టమైన వారిగా జీవించే శక్తిని పొందుకుంటాము. క్రైస్తవ విశ్వాసము కేవలము ప్రవర్తనలో మార్పు కోరుకోదు కానీ మనసులో మార్పు కోరుకుంటుంది. అది కేవలము దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే సాధ్యమవుతుంది. క్రీస్తు మన హృదయంలో నివాసం చేసినప్పుడే ఇటువంటి జీవితము మనుషులకు సాధ్యమవుతుంది. కన్యమరియమ్మ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రీస్తును గర్భం దాల్చినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మనలో క్రీస్తు పోలికలు ఏర్పడతాయి. మన ప్రవర్తన ఆయనను ప్రతిబింబిస్తుంది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, క్రైస్తవ జీవితం కష్టమైనది కేవలం తమ సొంత శక్తి మీద ఆధారపడే వారికి మాత్రమే, కానీ దేవుని శక్తి మీద ఆధారపడే వారికి కాదు. నిత్యము ప్రార్థించండి, పడిపోయిన ప్రతిసారి తిరిగి లేవండి. కన్నీళ్లతో దేవుని ముందు మోకరించి ఆయన కృప కోసం, ఆయన క్షమాపణ కోసం అడగండి. 1000 సార్లు పడిపోతే 1000 సార్లు క్షమాపణ అడగండి. నా ప్రతి శరీర క్రియను జయించే శక్తిని నాకు ఇవ్వండి ప్రభు అని అడగండి. దీనంగా, చేతకాని వారిగా ఆయన మీద ఆధారపడి అడగండి. ఖచ్చితంగా నీకు జయ జీవితం అనుగ్రహిస్తాడు.
ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆమెన్.